హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ 2 ఉంటుంది. ఓకేనా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, క్రిమి లేయర్ భావన తొలిసారి సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ 2, ఇందిరా సహాని కేసు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్లు కల్పించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, పార్లమెంటు. ఓబీసీలకు కేంద్ర ఉన్నత విద్యాలయంలో 27% రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన నిబంధన 15(5) ఏ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ 4, 93వ సవరణ 2005. ఓకేనా. ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఆచార్య నాగార్జునుడు. కింది వాక్యాల్లో సరికానిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, 2. శాతవాహన రాజులు వైదిక మతం అవలంబించినప్పటికీ వారి రాణులు మాత్రం జైన మతాన్ని ఆచరించారు. ఇక్కడ సరికాని సెంటెన్స్ అడిగారు కాబట్టి ఒక్కసారి ఈ ఆప్షన్ చూసినట్టయితే, శాతవాహన రాజులు వైదిక మతాన్ని ఆదరించినప్పటికీ కూడా వారి రాణులు మాత్రం జైన మతాన్ని ఆదరించేవారు. ఇది రాంగ్ సెంటెన్స్. ఓకేనా. మరి మిగిలిన సెంటెన్స్ చూసినట్టయితే, శాతవాహనుల కాలంలో ప్రముఖ బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు. ఇక్కడ శాతవాహనుల కాలంలో వచ్చేసి ప్రముఖ బౌద్ధ మతాచార్యుడు ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే, నాగార్జునుడు రెండో బుద్ధునిగా ప్రసిద్ధి చెందాడు. ఈ రెండు సెంటెన్స్ కూడా కరెక్ట్. ఓకేనా. మనల్ని సరికానిది అడిగారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3, 2. కింది వాటిలో ఏ హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి హృదయం, ఆత్మగా వర్ణించారు? ఆన్సర్ ఆప్షన్ 4, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇక్కడ కింది వాటిలో ఏ హక్కు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి ఏ హక్కు హృదయం మరియు ఆత్మగా వర్ణించడం జరిగింది అని ఇక్కడ ప్రశ్నించారు. ఆన్సర్ ఏంటి ఇక్కడ మరి? ఆప్షన్ 4, రాజ్యాంగ పరిహారపు హక్కు. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధ దిగంబర జైన మతాచార్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, కొండ కుండాచార్యుడు. భారత రాజ్యాంగంలో 5 ప్రకరణల ద్వారా సమానత్వపు హక్కును కల్పించబడుతుంది. అవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రకరణ 14 నుంచి ప్రకరణ 18 వరకు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం సమావేశాలను, ఊరేగింపులను నిర్వహించడాన్ని ఎవరు నిషేధించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2, మెజిస్ట్రేట్. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ 2 గ్రూప్స్ ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్స్ చూసినట్టయితే ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 2. ఒక్కసారి అవేంటో చూసేద్దాం. ఓకేనా. మరి ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ బి. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి? ఆస్థాన వైద్యుడు. ఆన్సర్ బి, రాజవిజ. సెకండ్ వన్ న్యాయమూర్తి. ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ, రజుక. థర్డ్ వన్ భూమి పత్రాలు. ఆన్సర్ డి, పట్టక పాల. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే విద్య మత వివాదాల పరిష్కర్త. ఆన్సర్ సి, మహాధార్మిక. సో ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ 2. ఒక వివర్తనం ఎన్ని ఎకరాలకు సమానం? ఆన్సర్ ఆప్షన్ 4, 1.5 ఎకరానికి సమానం. ఒక వివర్తనం 1.5 ఎకరానికి సమానంగా ఉంటుంది. శాతవాహనుల కాలంలో పుదుచ్చేరికి దగ్గరలోని అరికిమేడును అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొన్న గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఒక అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ.
ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. శాతవాహనుల కాలంలో వైదిక, బౌద్ధ, జైన మతాలు విలసిల్లాయి. కానీ శాతవాహనులు అవలంబించిన మతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వైదిక మతం. నాగార్జునుడు సంస్కృతంలో ఎన్ని గ్రంథాలు రచించారు? ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 24 గ్రంథాలను రచించడం జరిగింది. ఎవరు? నాగార్జునుడు సంస్కృతంలో 24 గ్రంథాలను రచించారు. శాతవాహనుల కాలంలో సామాజిక పరిస్థితులకు సంబంధించి కింది వాక్యాల్లో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 సమాజంలో మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇక్కడ శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు సంబంధించి కింది వాక్యాల్లో అంటే కిందించినటువంటి వాక్యాల్లో సరికాని సెంటెన్స్ ఏది అని అడిగారు. ఆన్సర్ ఏంటి ఇక్కడ మరి? ఆప్షన్ 2 సమాజంలో మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇది రాంగ్ సెంటెన్స్. ఓకేనా? ఇక మిగిలిన సెంటెన్స్ చూసినట్టయితే బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉండేది కానీ కుల వివక్ష లేదు. బ్రాహ్మణులకు ఉన్నతమైన స్థానం ఉండేది కానీ కుల వివక్ష అనేది లేదు. ఇక సెకండ్ వన్ చూసినట్టయితే మహిళలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేవి. మహిళలకు పూర్తిగా స్వాతంత్రం మరియు స్వేచ్ఛ ఈ రెండు కూడా ఉండేవి. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే మహిళలకు ఆస్తి హక్కు, మత స్వేచ్ఛ ఈ రెండు కూడా ఉండేవి. ఓకేనా? మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్రం మరియు ఆస్తి హక్కు, మత స్వేచ్ఛ ఈ 4 కూడా ఉండేవి. కాబట్టి ఈ 3 సెంటెన్స్ కూడా శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు సంబంధించి సరి అయిన వాక్యాలు. ఓకేనా? మనల్ని క్వశ్చన్లో అడిగింది సరికానిది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 సమాజంలో మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇది రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అనేది లేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. 93వ రాజ్యాంగ సవరణ బిల్లు దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత విద్యను అందించడం. ఇక్కడ 93వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది దేని గురించి తెలుపుతుందని అడిగారు. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఉచిత విద్యను అందించడాన్ని అంటే ఉచిత విద్యను అందిస్తుంది కదా, దీనిని ఈ 93వ రాజ్యాంగ సవరణ బిల్లు తెలియజేయడం జరుగుతుంది. కింది వివరణలు పరిశీలించండి. అయితే కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వీటిని పరిశీలించినట్టయితే మనం కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? మరి ఫస్ట్ వన్ ఏ చూసినట్టయితే 301 ప్రకరణ ఆస్తి హక్కుకు సంబంధించింది. బి ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు, అది ప్రాథమిక హక్కు కాదు. ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు, ప్రాథమిక హక్కు కాదు. ఇక సి చూసినట్టయితే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 300A ప్రకరణను రాజ్యాంగంలో చేర్చింది. ఈ 3 స్టేట్మెంట్స్ పరిశీలించినట్టయితే కింద ఏమన్నారు? పై వాటిలో సరైనవి ఏవి అని అడిగారు కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 2 బి. ఒక్కసారి బి చూసినట్టయితే ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు, అది ప్రాథమిక హక్కు కాదు. ఇక్కడ సరి అయినవి ఏవి అని అడిగారు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 బి. ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు, తర్వాత అది ఒక ప్రాథమిక హక్కు కాదు అని ఇవ్వడం జరిగింది. మనల్ని అడిగింది కూడా సరైందే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. భారత రాజ్యాంగం ప్రకారం కింది వాటిలో దేన్ని దేశ పాలనకు ప్రాథమికం అని పేర్కొనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. కింది వాటిని పరిశీలించండి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్లో మనం పొందుపరిచినవి ఏవి అంటే పై వాటిలో ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలో పొందుపరిచినవి ఏవి అని అడిగారు కదా, మరి ఆ స్టేట్మెంట్స్ ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఏ విద్యా హక్కు,
సెకండ్ వన్ బి, ప్రభుత్వ సేవల్లో సమాన ప్రవేశం. ఇక లాస్ట్ వన్ సి, ఆహార హక్కు. ఇవి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 2 ఏ, బి. పై వాటిలో ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలో పొందుపరిచినవి ఏవి అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ఏ మరియు బి. ఒకసారి అవి చూసినట్టయితే విద్యా హక్కు మరియు ప్రభుత్వ సేవలలో సమాన ప్రవేశం, ఈ రెండు కూడా ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలో పొందుపరిచిన అంశాలు. పంటలు పండే పొలాలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 శీతక్షేత్రాలు. పంటలు పండే పొలాలను శీతక్షేత్రాలు అని కూడా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మరి ఈరోజు పార్ట్ 2లో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. ఓకేనా?